నమస్తే. రాష్ట్రంలోని సాంకేతిక కళాశాలలు, ప్రధానంగా ఇంజనీరింగ్ కళాశాలల పైన టాస్క్ ఫోర్స్ కమిటీలు మళ్ళీ తనిఖీలు చేయాలని చెప్పేసి ఆలోచనలు రాష్ట్ర ప్రభుత్వం వచ్చినట్టు ప్రస్తుతం తెలుస్తుంది. దీనిపైన ఒక ఆర్టికల్ రావడం జరిగింది. మరి ఆర్టికల్ ఏం చెప్తుందో ఒకసారి చూద్దాం. చూసిన తర్వాత మనం మాట్లాడదాం. ఇంజనీరింగ్ కళాశాలలో టాస్క్ ఫోర్స్ తనిఖీలు, ఇది ఈనాడులో వచ్చింది. ఇంజనీరింగ్ విద్యలో నాణ్యతా ప్రమాణాలను పెంచాలని నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వం టాస్క్ ఫోర్స్ బృందాలను నియమించి సంబంధిత కళాశాలలో తనిఖీ చేయించాలని భావిస్తుంది. ఈ ప్రక్రియ డిసెంబర్లోపు ఎప్పుడైనా జరగొచ్చని తెలుస్తుంది. ఇంజనీరింగ్ కోర్సులకు 2025-28 బ్లాక్ పీరియడ్ కోసం కొత్త రుసుములను నిర్ణయించాల్సి ఉండడంతో ఆయా కళాశాలల నుంచి ఆదాయ వ్యయాల లెక్కలను తీసుకున్న తెలంగాణ ప్రవేశాల రుసుముల నియంత్రణ కమిటీ TFRC రుసుములను దాదాపు ఖరారు చేసింది. ఈ క్రమంలో జరిగిన సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి జోక్యం చేసుకొని 60-70% ఫీజులు పెరుగుతుండడంపై అసంతృప్తి వ్యక్తం చేయడం, పాత ఫీజులనే కౌన్సిలింగ్లో పెట్టడం, ఈ వివాదం న్యాయస్థానానికి చేరుకోవడం తెలిసిందే. ఫీజుల ఖరారుకు కొత్త కొలమానాలను చేర్చాల్సి ఉందని చెప్పిన ప్రభుత్వం దానిపై వెంటనే జీవో జారీ చేసింది. దాంతో ఆగస్టు 25 నుంచి TFRC అధికారులు 160 కళాశాలల ప్రతినిధులతో పునర్ విచారణ సమావేశాలు నిర్వహించారు. అవి బుధవారంతో ముగిశాయి, అంటే నిన్నటితోటి. ఈ సందర్భంగా కళాశాలలు ప్రతినిధుల నుంచి తమ కళాశాలలో నిబంధనల మేరకు నాణ్యమైన విద్యను అందిస్తున్నామని, పొందిన ఆదాయాన్ని కళాశాల అభివృద్ధికే ఖర్చు చేస్తామని, గతంలో ఇచ్చిన ఆదాయ వ్యయాల గణాంకాలు సరైనవేనని, NAC ఇతర జాతీయ ర్యాంకింగ్లో తదితర వివరాలతో అధికారులు అఫిడవిట్లు తీసుకున్నారు. ఈ క్రమంలో కళాశాల ప్రతినిధులు ఇచ్చిన వివరాలు సరైనవేనని, విద్యా ప్రమాణాలు ఉన్నాయా, నిబంధనలు పాటిస్తున్నారా తదితర వివరాలను తేల్చాల్సి ఉందని ప్రభుత్వం యోచిస్తుంది. రుసుముల పెంపులో హేతుబద్ధత, శాస్త్రీయత ఉండాలంటే ఆయా కళాశాలలు టాస్క్ ఫోర్స్ బృందాలతో తనిఖీ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. అఫిడవిట్లలో పేర్కొన్న అంశాలు సరైనవేనని తేలితే అందుకు అనుగుణంగా ఫీజులను పెంచే అవకాశం ఉంది. తప్పుడు వివరాలు వెల్లడైతే కఠిన చర్యలు తీసుకుంటారని తెలుస్తుంది. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత 2015లో అప్పటి ప్రభుత్వం టాస్క్ ఫోర్స్ తనిఖీలు చేపట్టింది. నెలన్నర క్రితం ఫీజుల అంశంపై సమీక్ష సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి సైతం అప్పటి టాస్క్ ఫోర్స్ నివేదికల గురించి ప్రస్తావించింది. వాటిని కూడా పరిశీలించాలని అధికారులను ఆదేశించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా జపాన్ పర్యటనలో ఉన్నారు. ఆమె వచ్చాక సీఎంతో సమావేశమై తదుపరి కార్యాచరణ రూపొందించనున్నారు అని ఈ ఆర్టికల్ రావడం జరిగింది. దీని సారాంశం మనకు ఏంటంటే, మళ్ళీ టాస్క్ ఫోర్సు తనిఖీలు మాత్రం చేపట్టే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. గతంలో 2015లో చేసినటువంటి టాస్క్ ఫోర్స్ ఏదైతే తనిఖీలు ఉన్నాయో వాటన్నింటినీ కూడా పునఃపరిశీలించాల్సినటువంటి అవసరం ఉంది. వాటిని పరిశీలించండి, దానికి అనుగుణంగానే మనం ముందుకు వెళ్దామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వ అధినేత మరి సీఎం గారు చెప్పినట్టుగా తెలుస్తుంది. దానికి అనుగుణంగా మళ్ళీ టాస్క్ ఫోర్స్ తనిఖీలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. చేయాలి, ఖచ్చితంగా చేయాల్సిందే. టాస్క్ ఫోర్స్ తనిఖీలు చేసి 1-to-1 ఫ్యాకల్టీ 1-to-1 చేయాల్సినటువంటి అవసరం ఉంది. అసలు జీతాలు ఎక్కడ కూడా ఇవ్వడం లేదు కాబట్టి, సరైన జీతాలు ఎక్కడ కూడా ఇవ్వడం లేదు కాబట్టి ఆదాయ వ్యయాలలో చాలా వ్యత్యాసం ఉంది. వాళ్ళకు వచ్చినటువంటి ఫీజులు చెల్లిస్తున్నటువంటి జీతాలకు ఎలాంటి సంబంధం లేకుండా ఉన్నటువంటి పరిస్థితి కాబట్టి ఖచ్చితంగా వాటిని పరిశీలించాల్సినటువంటి బాధ్యత తనిఖీల కమిటీకి ఉంది. మరి టాస్క్ ఫోర్స్ని వేయడం ద్వారా ఉద్యోగులకు కానీ అటు విద్యార్థులకు కానీ మేలు జరిగే అవకాశం అయితే ఉంది. నాణ్యమైన విద్య అందే అవకాశం ఉంటుంది. సరైనటువంటి ఈ ఫ్యాకల్టీ అటెండెన్స్ కూడా ఫేషియల్ రికగ్నైజేషన్ అటెండెన్స్ సిస్టమ్ పెడితే ఖచ్చితంగా సరైనటువంటి ఫ్యాకల్టీ వచ్చే అవకాశాలు ఉంటాయి. చాలా కళాశాలలో తంబు ఫ్యాకల్టీ, రూరల్ గ్రామీణ ప్రాంతాలలో ఉన్న కళాశాలలో అయితే తంబు ఫ్యాకల్టీ ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితి. ఈవెన్ హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలో ఉన్న కళాశాలల్లో కూడా తంబు ఫ్యాకల్టీ ఎక్కువగా ఉన్నారు. సిలికాన్ తంబులు, ఫ్యాకల్టీ లేకుండానే సిలికాన్ తంబులు వేస్తున్నటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో మరి సిలికాన్ తంబులను వాడడం వల్ల ఎవరికి లాభం? ఫ్యాకల్టీ లేకుండానే అక్కడ ఉన్నట్టుగా చూపిస్తున్నటువంటి పరిస్థితి రాష్ట్రంలో నెలకొన్నటువంటిది. ఇంజనీరింగ్ కాలేజీ కావచ్చు, అది ఫార్మసీ కాలేజీ కావచ్చు. కాబట్టి ఇలాంటి కళాశాలలపైన తనిఖీలు చేపట్టాల్సినటువంటి అవసరం అయితే రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. పూర్తి విచారణ చేపట్టి తగిన చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వీలైతే రాష్ట్ర ప్రభుత్వమే ఉద్యోగులకు జీతాలు ఇచ్చే విధంగా ఎందుకంటే ఫీజు రియంబర్స్మెంట్ చెల్లిస్తుంది కాబట్టి ఆ ఫీజు రియంబర్స్మెంట్ను 3 నెలలకు ఒకసారి ఇస్తూ దాన్ని ఒక
ఒక కమిటీ వేసి ఆ కమిటీ ద్వారానే ఉద్యోగులకు నెలవారీగా జీతాలు చెల్లించే విధంగా క్వాలిటీ ఎడ్యుకేషన్ అందుతుందా లేదా ఆ విధానంతో మరి ఉద్యోగులకు న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి తెలియజేస్తున్నాం.